నారా లోకేష్ గారి తాతగారు ఎన్టీ రామారావు గారని పదే పదే చెప్పుకుంటా ఉన్నారు. మరి ఖర్జూర నాయుడు గారి పేరు మీరు ఎందుకు చెప్పుకోవట్లా? తెలుగు సాంప్రదాయంలో నాన్నగారి తండ్రిని తాతని పిలుస్తాం. మరి నారా లోకేష్ గారికి తెలుగు సాంప్రదాయం ప్రకారం తాత ఖర్జూర నాయుడు గారు అవ్వాలి కదా. ఆయన మీద మీకు గౌరవం ఉంటే ఆయనకు ఒక దండేసో కొద్దిగా పూలేసో దండం పెట్టుకోవచ్చు కదా. మీరు కేవలం 2 ఎకరాలు మాత్రమే ఉందని ఖర్జూర నాయుడు గారిని ఏమన్నా చిన్న చూపు చూస్తున్నారా? నారా లోకేష్ గారు, మీరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. పదే పదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన కుటుంబం గురించి మాట్లాడుతున్నారు కదా మీరందరూ. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎవరు అసలు? ఆయన చెల్లెళ్ళు ఎవరు అంటే మీ మేనత్తగారులు ఎవరు? లోకేష్ గారు అమరావతిలో శంకుస్థాపనకి, అమరావతిలో నారామహల్ శంకుస్థాపనకి మీ మేనత్తగారుల్ని ఎందుకు ఆహ్వానించలేదు? కుప్పంలో కట్టుకున్న ఇంటి గృహప్రవేశానికి మీ మేనత్తగారుల్ని ఎందుకు ఆహ్వానించలేదు? హెరిటేజ్ లో వాళ్ళకి ఎందుకు భాగస్వామ్యం ఇవ్వట్లేదు? ఇటువంటి వాటికి కూడా మీరు సమాధానం చెప్పాలి. మరి మీ నాయనమ్మ గారి ఆస్తి మాత్రం మదీనాగూడలో చాలా విలువైన ఆస్తి మాత్రం లోకేష్ గారి పేరు మీద రాయించుకుంటా ఉన్నారు. లోకేష్ గారి పేరు మీద రాయించుకున్నారు. వీటికి అన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. పదే పదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి మీరు తెలుగు సాంప్రదాయం ప్రకారం మీ తాతగారైనటువంటి ఖర్జూర నాయుడు గారిని ఎందుకు గౌరవించరు? సమాధానం చెప్పాలి. మీరు నిన్న మహానాడులో కూడా తెలుగుదేశం పార్టీని విస్తరిస్తామని, తెలంగాణలో అండమాన్ నికోబార్లో విస్తరిస్తామని చెప్తా ఉన్నారు. మీరు ఇంకొన్ని రోజులు పోతే అమెరికాలో అంతరిక్షంలో కూడా విస్తరిస్తారని ప్రజలు మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు. ఏది పడితే అది మహానాడు సాక్షిగా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ప్రజలు మీరు చెప్పే మాటల్ని ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోకుండా మిమ్మల్ని విమర్శ చేస్తా ఉన్నారు. మహానాడులో మీరు ఎజెండాలో పెట్టాల్సినటువంటి అంశం, చాలా ప్రధానమైన అంశం కూడా ఉంది. ఇది మీరు పరిగణలోకి తీసుకోవాలి. అసలు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎన్నికలకి ఎప్పుడు వెళ్తుంది? వెళ్ళి అధికారంలోకి ఒంటరిగా వచ్చేలాగా ఎప్పుడు ప్రణాళికలు వేస్తుందనే అంశాన్ని మీరు మహానాడు ఎజెండాలో పెట్టారా, పెట్టలేదా? లేదా పొత్తులతోనే ఎప్పుడు ఎన్నికలకు వెళ్తామని చెప్తారా? ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చరా? ఒంటరిగా ఎన్నికలకు వెళ్తాము, అధికారం సాధిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఒంటరిగా ఎన్నికలకు వెళ్తామని మీ మహానాడు ఎజెండాలో పెడతారా, పెట్టరా ఈ అంశాన్ని? లేదా పొత్తులతోనే వెళ్తామని చెప్తారా? ఎప్పటికైనా సరే ఈ అంశాన్ని మీరు ఎజెండాలో ఎందుకు చేర్చుకోవాలా? ఈ ఎజెండాని చేర్చి మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి సమాధానం చెప్తారా? అట్లాగే మహానాడులో కూడా ఎన్టీ రామారావు గారి చివరి దశలో ఉన్నటువంటి వీడియోలను కూడా ప్లే చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆ వీడియోలు లేకపోతే మమ్మల్ని సంప్రదిస్తే చక్కటి సీడీలు వేసి అందమైన బాక్స్ లో మీకు
బహుమతిగా కూడా అందజేస్తాం. మీకు బహుమతిగా కూడా అందజేస్తాం. ఎన్టీ రామారావు గారి చివరి దశలో ఉన్న వీడియోలన్నీ కూడా మీరు మహానాడు వేదికగా మీరు వెయ్యాలి. మీ దగ్గర ఆ వీడియోలు లేకపోతే ఖచ్చితంగా మేము మీకు బహుమతిగా అందజేస్తాం. మహానాడులో అనేక ఎజెండాలు పెట్టారు. ఆ ఎజెండాల్లో ఇది కూడా మహానాడు ఎజెండాలు అవి కూడా పెట్టారు. అందులో పెట్టుబడులు ఉపాధి అనే అంశం తీసుకున్నారు. అసలు ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారు కదా, ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా, కల్పించలేదా? ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా ఇచ్చారా, ఇవ్వలేదా? ఉన్న ఉద్యోగాలే పీకేస్తా ఉన్నారా? మీరు సమాధానం చెప్పాలి. ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లో గాని, ఫైబర్ నెట్ లో గాని, ఏపీ ఎండిసిలో గాని, వైద్య ఆరోగ్య శాఖలో గాని అనేక ఉద్యోగాలు తీసేశారు కదా, వేల కొద్ది ఉద్యోగాలు తీసేశారు కదా. ఇంకా మీరు ఉపాధి ఎలా కల్పిస్తారు? 20 లక్షల ఉద్యోగాలు ఎలా మీరు తీసుకొస్తారు? అట్లాగే నిరుద్యోగ భృతి గురించి కూడా మాట్లాడారు కదా. నిరుద్యోగులకి ఎప్పటి నుంచి నెల 3,000 రూపాయలు ఇస్తారు. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారు? మీ మొదటి సంతకమే డిఎస్సి అమలు మీదని చెప్పారు కదా, ఎప్పట్లోగా అమలు చేసి ఉద్యోగాలు ఇచ్చి పూర్తి చేస్తారు? ఈ అంశాలన్నీ పెట్టకుండా ఏదో ఒక పాయింట్ పెట్టి పెట్టుబడులు ఉపాధిని పెడితే ఎలాగా? 20 లక్షల ఉద్యోగాల కల్పన ఎప్పటికి పూర్తవుద్ది? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారు? ఇలాంటి అంశాలన్నీ కూడా చర్చ చేయాలి కదా. అవేం లేకుండా ఏదో ఒక పాయింట్ పెట్టి అజెండా పెడితే ఎలాగా? అట్లాగనే సాంకేతిక పరిజ్ఞానం అన్నారు. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి విప్లవం. ప్రజల వద్దకే పాలన అందించేటువంటి ఒక గొప్ప వ్యవస్థ. అటువంటి సచివాలయ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తా ఉన్నారు కదా. వాలంటీర్ వ్యవస్థని రద్దు చేశారు కదా. ఈ అంశాల మీద మీరు ఎందుకు మాట్లాడరు? ఎందుకు స్పష్టత ఇయ్యరు? అట్లాగనే మాదక ద్రవ్యాల మీద ఉక్కు పాదం మోపుతామన్నారు. కానీ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడైపోయింది. కొకాయిన్ కేసులు నమోదవుతా ఉన్నాయి. వీటి మీద మీరు ఎందుకు తీర్మానాలు సరిగ్గా చేయరు? మహానాడు వేదిక ఇవన్నీ మాట్లాడచ్చు కదా. ప్రజలకి అర్థమయ్యే రీతిలో మీరు చెప్పచ్చు కదా. అట్లాగనే P4 పేదరికం లేని సమాజం అని పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటం చేస్తా ఉన్నారు. పేదరికం లేని సమాజం కోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఒక క్యాలెండర్ విధానం విడుదల చేసి స్పష్టమైన తేదీతో అమలు చేశారు సంక్షేమ పథకాలన్నీ. పేదరికం లేని సమాజం కోసమే కదా నాణ్యమైనటువంటి విద్య అందించారు, మెరుగైన వైద్యం అందించారు, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, పోర్టులు నిర్మించారు, హార్బర్లు కట్టారు, సెంటు భూమి కూడా ఇచ్చారు కదా 30 లక్షల మంది పైచిలుకు కుటుంబాలకి. ఆయన కదా ప్రచార ఆర్భాటం లేకుండా పేదరిక నిర్మూలన మీద పనిచేసింది. కానీ మీరు P4 విధానం అని పేద ప్రజల్ని మోసం చేయడానికి,
పేద ప్రజల్ని మభ్యపెట్టడానికి కేవలం ప్రచార ఆర్భాటం కోసమే కదా మీరు ఎజెండాలో పెట్టారు ఈ పాయింట్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news